అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందున మరణాత ప్రభునందు వెళ్ళరా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసిన వారమైతే, భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన యొక్క అనుభవంలో తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎవరు అంటే మొదట గొర్రెల కాపరి. దానికి ముందుగా తన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. ఈ చిన్నవాడైనటువంటి దావీదు ఆ తదుపరి రాజుగా ఉన్నాడు. ఈ రాజుగా ఉన్నటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నీ యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులారా, రాజుగా ఉన్నటువంటి ఈ దావీదు గారు దేవుని మందిరములో ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడు? దేవుని మందిరములో ఏమున్నది? దేవుని మందిరములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? రాజుగా ఉన్నటువంటి ఆయన దేవుని మందిరమును ఎందుకు కోరుకుంటున్నాడు? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఆయనకు కనబడేది ఏమిటంటే కృపయు క్షేమము. కృప అనగా ఉచితముగా దేవుడు అనుగ్రహించేది. గనుక దేవుని మందిరములో ఉండడాన్ని బట్టి దేవుడు మానవునికి ఉచితముగా ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే ఉచితము అంటే కష్టపడకుండా, కొనకుండా, ప్రయాసపడకుండా ప్రియులరా ఇవ్వబడేదాన్ని ఏమంటారంటే ఉచితము. కాబట్టి ఈ దావీదు గారు దేవుని మందిరములో ఉచితముగా ఆరోగ్యం ఉన్నదని, ఉచితంగా దేవుని కృప ఉన్నదని, ఉచితంగా దేవుని ఆశీర్వాదం ఉన్నదని గ్రహించి ఏం చేస్తున్నాడంటే, కృపాక్షేమములే నా వెంట వచ్చును. మొదటిది కృప ఉంది అంటున్నాడు, రెండవదిగా క్షేమముంది. దేవుని మందిరములోనికి వెళ్ళిన వారికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములోనికి వెళ్ళడాన్ని బట్టి దేవుని కృపయు క్షేమము అనగా కాపుదల, క్షేమము అనగా భద్రత, క్షేమము అనగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సెక్యూరిటీ. ఎందుకు దేవుని మందిరములోనికి వెళ్ళుటకు దావీదు గారు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, ప్రభునందు పిల్లలు ఈ కృపాక్షేమముల కొరకు. గనుక ఈనాడు దేవుని మందిరానికి వెళ్ళడానికి కొందరు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నట్లయితే, దావీదుకు తన కృపనిచ్చిన దేవుడు, దావీదుకు క్షేమమిచ్చిన దేవుడు మరి దేవాలయానికి వెళ్ళేవారికి కూడా అటు కృపాక్షేమములు అనుగ్రహిస్తారు. కనుక దావీదు వంటి భక్తి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలోనికి వెళ్ళేవారిగా మనం ఉందాం. అట్టి ధన్యత ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, నీకు వందనాలు. ఇటు ఈ వాక్యమును మాకు వినిపించిన తండ్రి, ఈ వాక్యము ద్వారా వినిన వారందరికీ విశ్వాసం కలిగిన వారందరికీ స్థిరత, అభివృద్ధిని మీరు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.